ఒక ఊర్లో ఒక కాకి ఉండేది. దానికి తన జీవితం నచ్చలేదు. దాన్ని పట్టించుకొని దానికి భోజనం పెట్టేవాళ్ళు, దాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. అందుకని అది చాలా బాధపడింది. ఒక చెట్టుపై కూర్చొని ఏడుస్తుంటే అక్కడికి ఒక గ్రద్ద వచ్చింది. ఎందుకు బాధపడుతున్నావని అడిగింది. దానికి ఆ కాకి నాకు బ్రతకాలని లేదు, ఎందుకంటే నేనంటే ఎవరికీ ఇష్టం లేదు, నేనంటే నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పింది. దానికి గ్రద్ద, నీ దృష్టిలో ఎవరు సంతోషంగా ఉన్నారనుకుంటున్నావు అనింది. అప్పుడు కాకి చెప్పింది, నా దృష్టిలో హంస చాలా సంతోషంగా ఉంది అని. అయితే హంస దగ్గరికి వెళ్ళి మొదట మాట్లాడు అని చెప్పింది గ్రద్ద. ఈ కాకి హంస దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అడిగింది, నువ్వు సంతోషంగా ఉన్నావా అని. అప్పుడు హంస చెప్పింది, నేను అస్సలు సంతోషంగా లేను, నా జీవితం నాకు నచ్చట్లేదు, ఎందుకంటే నా మీద ఏ రంగులు లేవు, నా దృష్టిలో నెమలి చాలా సంతోషంగా ఉండుంటది, చాలా రంగులతో ఉంది అని చెప్పింది. అప్పుడు కాకి నెమలి దగ్గరికి వెళ్ళింది. నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగింది. అప్పుడు నెమలి అనింది, నేను అస్సలు సంతోషంగా లేను, ఎందుకంటే నన్ను ఎక్కడ చూసినా మనుషులు బంధించేస్తారు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీకు ఇష్టమైన చోటికి వెళ్ళగలవు, నీకు ఇష్టమైన తిండి తినగలవు అని చెప్పిందంట. నీకు దేవుడిచ్చిన జీవితం నీది, దాన్ని అంగీకరించి నీకు ఇవ్వబడిన వాటిలో సంతృప్తి కలిగి జీవించటం నీ బాధ్యత. గాలిలో ఆక్సిజన్ శాతం ఎంతుండాలో చక్కగా ఆలోచించి నీ కొరకు సిద్ధపరిచిన దేవుడు నీ జీవితాన్ని మాత్రం చక్కగా ప్లాన్ చేయలేదని నువ్వెందుకు అనుకుంటావు? ఆయన అంటున్నాడు, నీ కొరకైనా నా ఉద్దేశములు సమాధానకరములైనవే కానీ హానికరములు కావు అని. సంతృప్తి లేకపోతే ఎంత గొప్ప స్థితి కూడా దుఃఖకరంగానే ఉంటుంది. నీకివ్వబడిన జీవితం ఎలాంటిది అనేది కాదు, అందులో నువ్వు ఎంత సంతృప్తి కలిగి ఉన్నావో అన్నది ప్రాముఖ్యం.